నచ్చితే ఒక్కరు చెప్పండి, నచ్చకపోతే 100 మంది చెప్పండి. ఫుడ్ ఏంటి ఎంత ఉంది, తింటే తరిగిపోతులే. అద్దరిపోయింది భయ్యా. ఇదే లాస్ట్ బిజినెస్, సక్సెస్ అవ్వకపోతే సూసైడ్ చేసుకుందాం అని అనుకున్నారండి. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా పలానా కుకట్పల్లి ఏరియాలో నాకంటూ ఒక పేరు వచ్చేసింది. అలాంటి సందర్భంలో పార్ట్నర్షిప్ లో ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. నా కర్మ కాలిపోయో లేకపోతే పార్ట్నర్షిప్ పెట్టారు, ఎంత లాస్ అయిపోయారు అప్పుడు మీరు? పార్ట్నర్షిప్ లో బిజినెస్ పెట్టి లైఫ్ పోయింది, మెయిన్ జీవితం లాస్ అయిపో. మీ రిలేటివ్స్ ఎవరు మీకు హెల్ప్ చేయలేదా? వాళ్ళంత దుర్మార్గులు ప్రపంచంలో ఎవరు లేరండి. ఎప్పుడు కింద పడిపోతామని కొంతకల్తా చూస్తారు. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. డ్రైవర్ కావాలి ఎవరైనా చూడాలంటే మీ ఆయన్ని డ్రైవర్ చేస్తారు. పెళ్ళైన గంట కలిసి ఉన్నారా? అసలు ఏమేం బిజినెస్ పెట్టారు మీరు వరుసగా? పానీపూరి, ఆటో పెట్టాం, వాటర్ ట్యాంకర్ కొన్నాం. ఏదైనా ఒక బిజినెస్ పెట్టి మనం సక్సెస్ అయ్యాము అని ఎప్పుడు తెలుస్తుంది? ఒక కస్టమర్ తిని వదిలేసిన ఎంగిలిపేటలో తెలుస్తుంది అండి సక్సెస్ ఫెయిల్యూర్ అనేది. ఎట్లా అంటే మనం పొరిగింటి చేపల పులుసు అని పేరు ఎలా పెట్టాలనిపించింది? అలనాటి చేపల పులుసు, శ్రీమతి చేపల పులుసు, ఆ పదాన్ని నేను తీసుకున్నా. నాకు ఎక్కడ తేడా పడుతుంది సేనా. మన ఇంట్లో చేపల పులుసు మనకు నచ్చదు, పొరిగింటి చేపల పులుసు నచ్చుద్ది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫుడీ. నేను మీ నితిన్ కృష్ణ. ఈ రోజు మనం ఎక్కడున్నామంటే పొరిగింటి చేపల పులుసు. పొరిగింటి చేపల పులుసు ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్న రెస్టారెంట్. పెట్టిన 3 నెలల్లోనే విధ్వంసం సృష్టిస్తున్నాడు బయట. ఆ మనిషి ఎవరో ఈ రోజు చూద్దాం. సో పొరిగింటి చేపల పులుసు సతీష్ గారితో ఈ రోజు మనం మాట్లాడదాం. ఎస్, హాయ్ సతీష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బేసికల్ గా అసలు మీ హోటల్ రెస్టారెంట్ క్యాప్షన్ ఏంటి? నచ్చితే తినండి, లేకపోతే పొండి, నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే 100 మందికి చెప్పండి. అసలు ఈ లాజిక్ ఏంటి? జనరల్ గా ఒక రెస్టారెంట్ బిజినెస్ అంటేనే చాలా హెక్టిక్, చాలా రిస్క్ తో కూడుకున్నటువంటిది. అలాంటి మీరు అంత డైరెక్ట్ గా నచ్చితే తినండి, లేకపోతే నచ్చకపోతే వెళ్ళిపోండి, నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే 100 మందికి చెప్పండి అన్నారు. ఏంటి మీ ధైర్యం? రెస్టారెంట్ అనేది చాలా రిస్క్ తో కూడుకున్న ఫీల్డ్ అండి ఇది. అంటే ఇది మాకు అనుభవం ఉందండి, చాలా అనుభవం ఉంది. 3-4 ఏళ్ళ అనుభవం ఉంది. నేను ఎవరినో ఒక వంట మాస్టర్ని నమ్ముకుంటే హోటల్ అయితే స్టార్ట్ చేయలేదండి. మా భార్యాభర్తలు ఇద్దరమే చేసుకుంటాం. తన కుకింగ్ లో చాలా అనుభవం ఉంది, అందుకనే తన మీద నమ్మకం ఉంది. కాబట్టి నచ్చితే ఒకరు చెప్పండి, నచ్చకపోతే 100 మంది చెప్పండి అని చెప్తున్నాను. ఎందుకంటే 100% నచ్చుతుంది, నచ్చుతుంది కాబట్టి నేను అట్లా చెప్పగలుగుతున్నాను. ఓకే, మీ రెసిపీ మీద మీకున్న నమ్మకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకు నమ్మకం ఉంటేనే బయట సజెషన్ ఇవ్వాలి. ఓకే, అట్లా ఖచ్చితంగా మా రెసిపీ మీద మాకు నమ్మకం. హాయ్ రామలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? అసలు 0 నుంచి హీరో కింద మార్చారు, అలాగే మీరు మారారు, చాలా ఒడిదుడుకులు చూసారు. ఇలాంటి రెసిపీతో ఇలాంటి ఒక రెస్టారెంట్ పెడితే ఖచ్చితంగా హిట్ అవుతాం అని మీకు ఎందుకు అనిపించింది? అదే మా ఆయన మా నమ్మకంతోనే ఇంకా నేను పెట్టమని చెప్పా, ఇంకా పెట్టాము. బాగుంది. ఈ వంటలన్నీ ఎక్కడ నేర్చుకున్నారు? చిన్నప్పటి నుంచి చేసినాం కదా, చూసాం. ఇంకా ఇక్కడ అక్కడ తను చిన్నప్పటి నుంచి ఒకరి ఇంట్లో పనిలో పెట్టేసారు పేరెంట్స్. అట్లా పనిలో పెట్టేస్తే అట్లా ఇట్లా చూసి అట్లా నేర్చుకుంటే ఇంకా మనమే సొంతంగా ఇంటికి పెట్టుకోకూడదని చెప్పి ఇట్లా ఇద్దరం ప్లాన్ చేస్తాం. నేను ఏదో 4గురికి 10 మందికి చేయగలను, అంతమందికి నేను చేయలేనంటే సరే ఏదైనా ఒకసారి మన ప్రయత్నం చేద్దాం, తర్వాత సంగతి తర్వాత అని స్టార్ట్ చేసినాం. హోటల్ కి ఓనర్ అయ్యి ఉండి వారానికి ఒక సాలరీ తీసుకుంటున్న రామలక్ష్మి, ఇది నిజమేనా? మీరు వారానికి ఒక సాలరీ తీసుకుంటారంట? అంటే నాకు ఖర్చులు ఉంటాయి కాబట్టి చేసింది. ఇంకా నేనే అడిగి తీసుకున్నమాట, అంటే ఉంచుకోవాలి కదా డబ్బులు. అదే అంతకు ముందే అనుభవం అయింది కాబట్టి, అంతకుముందు మాకు పాత వాటిల్లో ఉన్నప్పుడు నా చేతులు అసలు డబ్బులు ఉండేది కాదు. ఇంకా ఇలా కాదు, ఇంకా ఎప్పుడైనా ఉంచుకోవాలి అని చెప్పి తీసుకుంటాం. ఎవ్రీ వారం మీ ఆయన గారి దగ్గర నుంచి సాలరీ తీసుకుంటారు. ఒక వాచ్మెన్ గా, ఒక ఆటో డ్రైవర్ గా, ఒక ట్రక్ డ్రైవర్ గా, ఒక పానీపూరి బండి పెట్టి ఒక బిజినెస్ చేద్దామనే థాట్ ఎలా వచ్చింది? అంటే ఒక ఆటో డ్రైవర్ గా చేస్తే ఒక ఆటో డ్రైవర్ కింద ఉండిపోతాం, ఒక కార్ డ్రైవర్ గా చేస్తే ఒక కార్ డ్రైవర్ లాగానే ఉండిపోతాం. కానీ ఎన్ని ఉద్యోగాలు చేసినా మనసులో ఒక ఆలోచన ఎప్పుడు నన్ను పీకేది. ఏదంటే మా ఫాదర్ ఫస్ట్ నుంచి బిజినెస్,
మా చిన్నప్పటి నుంచి మాది చేపల బిజినెస్. అట్లా DNA లోనే బిజినెస్ ఉంది మాకు. ఎన్ని ఉద్యోగాలు చేసినా అది శాలరీ పరంగా మనం బ్రతకడానికి సరిపోద్ది. ఏదైనా బిజినెస్ చేస్తేనే రిస్క్ చేసి మనం ఫ్యూచర్ చూడొచ్చు అన్నట్టుగా నేను మా భార్యని సపోర్ట్ తీసుకుంటే మనం ఎందుకు బిజినెస్ చేయకూడదు అన్న క్వశ్చన్ చేశాను. సరే చేద్దామని చెప్పింది. ఇట్లానే చిన్నగా, అంటే నా దగ్గర డబ్బు ఏమి లేదు, ఏదో చిన్నగా ఒక 2,000-3,000 రూపాయలు చూసుకుంటే చిన్నగా రోడ్డు పక్కన ఒక టేబుల్ వేసుకుంటే చిన్నగా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసాం. బిజినెస్ కూడా కాదు, అది బతుకుదేరు కోసం ఒక బండి పెట్టుకుంటే స్టార్ట్ చేసాం చిన్నగా. అవును, అసలు మీరు పొరిగింటి చేపల పులుసు అని పేరు ఎలా పెట్టాలనిపించింది? అదే చెప్తున్నా. ఒక నైట్ లో అనుకుండి పెట్టేసిన పేరు కాదు. 2 నెలలు హార్డ్ వర్క్ చేసిన, నైట్లు పడుకోలేదు అసలు. రోజుకి 100-2 హోటల్స్ పెడతారు ఎక్కడైనా సరే, అందులో అన్ని ఎగిరిపోతే గట్టిగా పట్టుకుని నిలబడి 3 పట్టుకుంటారు అంతే, మిగతాన్ని పోతాయి. నేను అలా పోయేటట్టు కాదు, ఉండిపోయేటట్టుగా నేను మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలని చెప్పి నేను చాలా అలనాటి చేపల పులుసు, శ్రీమతి చేపల పులుసు, ఇంకా సంథింగ్ ఇట్లా రకరకాలుగా మా ఇంటి చేపల పులుసు పెట్టచ్చు కదా, మా ఇంటి అని ఇట్లా రకరకాలుగా అనుకున్నాను. ఆఖరికి నేను ఇన్స్టాలో ఏదో ఒక రీల్ చూస్తుంటే ఇట్లా పొరుగింటి మంగళ గౌరి అన్న సాంగ్ ఇదే నాకు లోపల వస్తుంది, లోపల పొరిగింటి మంగళ గౌరి సాంగ్ వస్తుంది. పొరిగింటి చేపల పులుసు పెట్టేశారా? ఇప్పుడు అట్లా జస్ట్ ఆ పదాన్ని నేను తీసుకున్నా. నాకు ఎక్కడ తేడా పడుతుంది సేనా. ఇది పొరిగింట్లో లేదు, పొరిగింట్లో ఏదో చూసి వాళ్ళ చేపల పులుసు నచ్చి పొరిగింటి చేపల పులుసు అని పెట్టినట్టు. అట్లా నేను ఆ పదం మీద నేను ఆలోచించా. జనరల్ గా మన ఇంట్లోది తినాలంటే మనం నిజమే, ఇంట్లో చేపల పులుసు మనకు నచ్చదు, పొరిగింటి చేపల పులుసు నచ్చుతుంది. అట్లనే నేను ఎందుకు మనం ఈ పొరిగింటి అనే పదాన్ని మనం తీసుకోకూడదని చెప్పి పొరిగింటి చేపల పులుసు అని రాసుకుండి అట్లా ఆలోచించి ఇదేదో వర్కౌట్ అవుతుందని చెప్పి నేను తీసుకుని ఇంకా డైరెక్ట్ ఒక బిజినెస్ పెట్టి లాస్ అయిపోయి ఇంక ఈ బిజినెస్ ఇదే లాస్ట్ బిజినెస్, సక్సెస్ అయిపోతే సూసైడ్ చేసుకుందాం అని అనుకున్నారంట. నిజమేనా? ఎలా తెలిసిన ఎవరు చెప్పారు? అలా తెలిస్తే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా పలానా కుకట్పల్లి ఏరియాలో నాకంటూ ఒక పేరు వచ్చేసింది. అలాంటి సందర్భంలో అనుకోని సందర్భంలో పార్ట్నర్షిప్ లో ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. నా కర్మకాలిపోయో లేకపోతే ఇంకోటి అయ్యో నాకు తెలియదు. పార్ట్నర్షిప్ లో బిజినెస్ స్టార్ట్ చేశాను. ఒక 5-6 నెలలు బాగానే సాగింది. పార్ట్నర్షిప్ అంటే మీకు తెలియదు, జనరల్ గా ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. పార్ట్నర్షిప్ అంటేనే అది ఖచ్చితంగా ఎలాంటి రిలేషన్స్ అయినా, బ్రదర్ అయినా, ఫ్రెండ్ అయినా, పలానా బయట పర్సన్ ఎవరైనా సరే ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. కొన్ని సందర్భాల్లో మేము బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మమ్మల్ని చూసేటోళ్ళు లేరు, మమ్మల్ని దిగేటోళ్ళు లేరు. మీ రిలేటివ్స్ ఎవరు మీకు హెల్ప్ చేయలేదా? వాళ్ళంత దుర్మార్గులు ప్రపంచంలో ఎవరు లేరండి. అదే నిజమే. ఎందుకంటే రిలేటివ్స్ ని ఎప్పుడు కింద పడిపోతామని కొంతకల్తా చూస్తారు. కొంతమంది ఉన్నారు మా రిలేటివ్స్ లో, పేర్లు కూడా నాకు తెలుసు. కానీ మనకున్న బిజీ టైంలో ఇంకా వాళ్ళని మనం ఫోకస్ చేసేంత టైం నాకైతే లేదు. కానీ మీరు పడిపోయారు కదా, మీ ఫ్రెండ్స్ లో కానీ రిలేటివ్స్ లో కానీ ఎవరు హెల్ప్ చేయలేదా మీకు? చేశారు. ఫ్రెండ్స్ లో ఉన్నారండి, ఫ్రెండ్స్ బయట వాళ్ళు ఉన్నారు. నాకు రిలేటివ్స్ అయితే ఏం లేదండి. మా మదర్ చేసిందండి. నా తల్లికి నాకు బాండింగ్ వేరండి. నాకు కరోనా వచ్చింది అని ఫస్ట్ స్టేజ్ ఉంది కదా, అప్పట్లోనే కరోనా వచ్చింది. నేను ఒక్కడనే పడుకుంటామంటే భయం నాకు. నేను ఎంత భారీగా ఉన్నా అప్పట్లో కొంచెం భయపడేటోడిని. అంటే కరోనా భయం, ఎట్లా చనిపోతామో అన్న భయం గుబులు వచ్చేసింది మనసులో. అప్పుడు మా మదర్ తెగించి నా కొడుకు, నాకు కరోనా వచ్చినా పర్లేదు, నా కొడుకు పక్కన పడుకుంటానని చెప్పి నా దగ్గర పడుకుంది. ఒక తల్లి కాబట్టి అంత త్యాగం చేసింది. ఎవరైనా కరోనా పర్సన్ ఒక ఫోన్ చేస్తేనే ఫోన్ నుంచి వచ్చి తగిలేదేమో వైరస్ అని భయపడే రోజుల్లో నా తల్లి నా పక్కనే పడుకుంది. అట్లా నా తల్లి నాకు ఒక 1,00,000 రూపాయలు సాయం చేసింది. మామూలుగా వాటర్లు పెట్టుకున్నావు కదా తీసుకొని చెప్పి నా తల్లి సాయం చేసింది. అది నేను ఎన్ని జనంలో ఎత్తినా సరే అది నేను తీర్చుకోలేని రుణం. నా తల్లి చేసిన సాయం. ఆ 1,00,000 రూపాయలు నాకు వాటర్కి దేనికోదానికి ఉపయోగపడింది. అట్లానే నాకు 2 వ్యక్తులు ఉన్నారండి, బయట వాళ్ళే. రిలేటివ్స్ అంటే అసలు అది నేను లైఫ్లో ఎప్పుడు చెప్పుకోను. నాకు లేరు అంతే. నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు బయట. శ్రీనివాస్ అనే ఒక ఆయన ఉన్నాడండి. ఆయన మాకు ఎప్పటి నుంచో పరిచయం. ఆయన డబ్బు అయితే సాయం చేయలేకపోయాడు కానీ అప్పు అయితే ఇప్పించాడండి బయట. ఫైనాన్స్ కి ఒక 3 lakhs ఇప్పించాడు. ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, తనది చేపల బిజినెస్, రమేష్ అని. మన ఫార్మల్ ఆపోజిట్ లో చేపల బిజినెస్ ఉంది. తను నాకు ఒక 1 lakh ఇచ్చాడండి. తనకు వడ్డీలు లేవు, ఏమీ లేవు, నేను ఇచ్చినప్పుడు తీసుకునేలాగా. పైగా వాళ్ళిద్దరు ఏంటంటే నాకు టైం ఇచ్చారండి. డబ్బు కంటే వాల్యుబుల్ ఏంటంటే టైము. నేను బిజినెస్ పెడుతున్న టైంలో హోటల్ పెట్టడం మాటలు కాదు, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, అన్ని తిరగాలి, అన్ని రేట్లు తెలుసుకుని ఇట్లా మొత్తం ఒక 1 month వరకు నా చుట్టే తిరిగారు. డబ్బు కంటే విలువైంది టైం అండి నా దృష్టిలో. ఎందుకంటే డబ్బు అనేది మనం సంపాదిస్తున్నాం, అది ఇచ్చుకోవడం పుచ్చుకోవడం కామనే. కానీ చాలా మంది టైం అనేది ఇవ్వరు.
ఆ టైం అయితే వాళ్ళిద్దరు నాకు ఇచ్చారండి. నా హోటల్ పెట్టిన డే 1 నుంచి చాలా సపోర్ట్గా నిలబడ్డారు, డబ్బు పరంగా సాయం చేశారు, బ్యాక్గ్రౌండ్ లో కూడా నిలబడ్డారు. నేను చెప్పుకోదగ్గర వ్యక్తులు అంటే స్టార్టింగ్ వాళ్ళండి. తర్వాత హోటల్ పెట్టిన తర్వాత ఇంకొక పర్సన్ పరిచయం అయ్యాడు. నాకు స్విగ్గీ జొమాటో ఐడియా లేదు, తన పేరు కూడా శ్రీనివాసే. తను కూడా నాకు దగ్గరుండి మొత్తం ఈ ఆన్లైన్ అంతా తనే చూసుకున్నాడు. తను కూడా చాలా వరకు నాకు డబ్బులు కూడా లేవు అప్పుడు. తను ఒక అమౌంట్ చెప్పాడు, నేను అంత తెచ్చుకోలేను, నా బాధ చెప్పుకున్నా, నా దగ్గర డబ్బులు లేవు, నేను తెచ్చుకోలేను అంటే, సరే బ్రదరు నేను ఎంత ఉంటే అంత ఇవ్వండి, తర్వాత చూసుకుంటానని చెప్పి తను ఈ రోజు వరకు నాతో జర్నీలో తను కూడా ఒక భాగస్వామ్యుడిగా ఉన్నాడు. వీళ్ళు బయట వాళ్ళు అయితే ముగ్గురు నాకు కొంచెం సపోర్ట్ చేశారు. మా మదర్ అయితే అలాగే తల్లి. నా హోటల్ ఓపెనింగ్ కూడా మా అమ్మనే ఓపెనింగ్ చేయొద్దని చెప్పి బయట వాళ్ళు చెప్పారు, మా అమ్మ కూడా చేయనంది. ఎందుకంటే మా నాన్న చనిపోయాడు, విధవరాలు ఈ చెత్త చెదర అని అంటారు కదా. జనరల్గా మన హ్యాపీగా ఉంటే చూద్దాం అనుకునేటోళ్ళు ఓపెనింగ్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. అలా అనుకునే వాళ్ళు ఎవరు లేరు నాకు. నా తల్లి, నా భార్య, ఇంకెవరుంటారు? తల్లికి మించిన ఆశీర్వాదం ప్రపంచానికి ఏది లేదు. అయినా పర్వాలేదు, అవన్నీ పెట్టుకోమాక, నువ్వైతే ఓపెన్ చేయని ఒక 1000 రూపీస్ ఓపెన్ చేసింది. మా అమ్మ చేతిశాల వల్ల డే 1 నుంచే దేవుడు ఆశీస్సుతో హ్యాపీగా బిజినెస్ నడిపిస్తున్నాం. ఓకే. సో లైఫ్ లో మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. ఓకే. అండ్ ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ పెట్టి మనం సక్సెస్ అయ్యాము అని ఎప్పుడు తెలుస్తుంది? ఒక కస్టమర్ తిని వదిలేసిన ఎంగిల్ ప్లేట్లో తెలుస్తుంది అండి సక్సెస్ ఫెయిల్యూర్ అనేది. ఎట్లా అంటే మనం కస్టమర్ ప్లేట్లో ఫుడ్ మిగిలిపోయింది అనుకోండి, మన ఫుడ్ తనకు నచ్చలేదు, ప్లేట్ ఎంటీగా ఉందనుకోండి, మన ఫుడ్ నచ్చింది. అట్లా నా హోటల్లో నేను ఫస్ట్ హోటల్ అడిగెట్టిన తర్వాత చూసేది నేను కస్టమర్స్ని, నా కౌంటర్ని ఇది కాదు, ప్లేట్లను చూస్తా, డస్ట్బిన్ దగ్గరికి వెళ్తా, ప్లేట్లు నీట్గా తిన్నారా లేదని. తినగంటే సక్సెస్ అయినట్టు, నీట్ కూడా సక్సెస్ అయినట్టే. ఎందుకంటే మనం పెట్టిన ఫుడ్ నచ్చితేనే కదండి కస్టమర్ ప్లేట్ ఖాళీ చేస్తాడు. ఫుడ్ వదిలేస్తే ఇంకా మనం సక్సెస్ అయినట్టు ఎలా అవుతుంది? నా పాయింట్ ఆఫ్ లో నేను ఎంగిల్ ప్లేట్ చూసి నా సెక్షన్ చూసుకుంటాను అంతే. ఓకే, నైస్. సరే, ఇప్పుడు రామలక్ష్మి గారి దగ్గరికి వద్దాం. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? ఈయన ఏం చూసి ప్రేమించారు? పని చేసేవాళ్ళు మాట మలేషియన్ చెప్పనేసి ఒక ఉంది, మలేషియన్ టౌన్షిప్. ఆవిడది కూడా వైజాగ్, మాది వైజాగ్. ఆవిడ ఇంట్లో ఉండిపోయేలాగా తెచ్చుకున్నమాట నన్ను. ఇంకా అంటే వాళ్ళ ఇంట్లో నుండి పని చేయాలి. ఓకే. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం? ఒక 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం. ఇంకా మా డ్రైవర్ కావాలి ఎవరైనా చూడాలంటే ఇంకా మీ ఆయన డ్రైవర్ చేస్తారు. తను కనబడితే అప్పుడు పాపం బంగారం లాంటి చాపుల్స్ లా ఉంటాడు, డ్రైవర్ చేస్తావు చెప్పారు మాట ఇలా ఏమైనా డ్రైవింగ్ వచ్చానా? డ్రైవర్ కింద చేశారు, పెట్టుకున్నాం డ్రైవర్ కింద. ఇంకా నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పారు. ఏంటి డ్రైవింగ్ వచ్చి పెళ్లి చేసుకుంటా అన్నాడా? కాదు కదా, డ్రైవింగ్ చేయడానికి వచ్చి పెళ్లి చేసుకుంటా, ఇదే న్యాయం ఇది? ఇప్పుడు జాబ్ అవకాశం కల్పించిన ఆవిడకి కృతజ్ఞత చూపించాలి, పెళ్లి చేసుకున్నప్పుడు కృతజ్ఞత చూపించేది. జాబ్ చూపించింది కదా, లైఫ్ ఇద్దాం చెప్పి పెళ్లి చేసుకున్నా చెప్పినా. మీకు లైఫ్ లేదని తీసుకొస్తే మీరు లైఫ్ ఇచ్చారా? ఎలా అసలు ఇది? కాదు, డైరెక్ట్ గా వచ్చి ఎలా అడిగాడు అయినా అసలు? ఒక నెల అయింది డ్రైవింగ్ చేస్తూ, డ్రైవర్ గా వచ్చి ఒక 4 రోజులు అవుతే అప్పుడు చెప్పారు మాట. ఓకే, 4 రోజులు డ్రైవింగ్ చేస్తూ చూస్తూ లైన్ వేస్తూ పెళ్లి చేసుకుంటానని డైరెక్ట్ గా అడిగేశారు. అడగగానే ఏం చెప్పారు? నేనేం చెప్పలేదు, మా అమ్మలు అడగలంటే ఇంకా తర్వాత ఇంకా మా మేడం మనకి చెప్పినమాట ఇలాగని. మా అమ్మాలు ఒప్పుకోరని చెప్పి ఇంక మధ్యలో ఆవిడ ఉండి పెళ్లి చేసింది. మీరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారా? బలకంపేటలో ఆవిడే దగ్గర ఉండి మా అమ్మాలు కూడా వచ్చారు పెళ్లికి. మా అమ్మాలు ఒప్పుకోలేదు కానీ పెళ్లికి వచ్చారు బలకంపేటకి. బలకంపేట ఎల్లం కూడా అక్కడ ఆది సమాధులు అయింది. ఇంకా వచ్చి ఆర్య సమాజ్, మీరే ఆర్య సమాజ్ క్యాండిడేటేనా? అందుకే ఇప్పుడు గవర్నమెంట్ మీ వల్ల ఆర్య సమాజ్ బ్యాన్ చేసింది, ఆ సర్టిఫికేట్ ఇన్వాలిడ్. అయితే ఏమైంది, ఇంకా ఆవిడ పెళ్లి చేసింది కానీ మళ్ళీ ఇంటికి పంపించాలి మా ఆయన దగ్గరికి. అదేంటి పెళ్ళైన తర్వాత మీ ఆయన దగ్గర పంపలేదని? పెళ్ళైన గంట కలిసి ఉన్నాం. పెళ్ళైన గంట కలిసి ఉన్నారా? తర్వాత ఆయన దగ్గర పంపలేదా? పంపించలేదు మాట, ఒక 8 నెలల వరకు పంపించలేదు అంత ఆవిడ. అయ్యి ఏమండి అమ్మగారు, పెళ్ళైన భార్య భర్తల్ని గంట సేపు కలిసి ఉండేటట్టు చేసి 8 నెలలు దూరంగా పెట్టారా? ఎంత దారుణం తెలిసి ఇది. కానీ 8 నెలలు దూరంగా ఉన్నారు, మరి డ్రైవింగ్ రాలేదా? వచ్చారా? వచ్చి డ్యూటీ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ ఓల్డ్ మదర్, తను చూసుకోవడానికి మనిషి కావాలి. మదర్ లో ఓల్డ్ మదర్, న్యూ మదర్ కూడా ఉంటారా? ఓల్డ్ మదర్ అంటే ఏజ్డ్ పర్సన్. ఏజ్డ్ పర్సన్ తను చూసుకుంటాకే తిన్న నా దగ్గరికి వచ్చేస్తే
తనని అర్ధరాత్రి లెగిసి ఏ టాబ్లెట్లో వాళ్ళ అబ్బాయి ఉంటాడో తన ఎర్లీ మార్నింగ్ 5 o'clock లెగిసి క్యారేజీ పెట్టాలి. ఈ ప్రాసెస్ అంతా తన నా దగ్గరికి వస్తే కుదరదు. అందుకని వాళ్ళ సేఫ్టీగా మమ్మల్ని లాక్ చేసి ఇద్దరు బాగా అన్నారు కదా చెప్పి పెళ్లి చేసి లాక్ చేసి దూరం పెట్టింది. పెళ్లి చేసి లాక్ చేసి దూరంగా పెట్టారు. ఎక్కడైనా పెళ్లి చేసి లాక్ చేసి రూమ్ లో పెడతారు, మిమ్మల్ని పెళ్లి చేసి లాక్ చేసి దూరంగా పెట్టారు. నైస్ కాన్సెప్ట్. ఇదే బిగ్ బాస్ కాన్సెప్ట్ లో ఉంది. కాకపోతే బిగ్ బాస్ హౌస్ బయట మీరు, బిగ్ బాస్ హౌస్ లోపల ఈవిడి. బయటకు వచ్చిన తర్వాత ఎలా స్టార్ట్ చేశారు కెరియర్ ని ఇద్దరు? ఇంకా బయటకు వచ్చినాక మా ఆయన మళ్ళీ వేరే డ్రైవింగ్ తీసుకున్నా, నేను వేరే పని తీసుకున్నా. అసలు ఏమేం బిజినెస్ పెట్టారు మీరు వరుసగా బయటకు వచ్చాక? పానీపూరి పెట్టాం. పానీపూరి, ఆటో పెట్టాం, వాటర్ ట్యాంకర్ కొన్నాం. వాటర్ ట్యాంకర్ అంటే ఫుడ్ అంతే. ఫుడ్ పెట్టారు, 2 షట్టర్లు తీశారు. ఓకే, చాలా లాస్ అయిపోయారు. మొత్తం పార్ట్నర్షిప్ పెట్టారు. ఎంత లాస్ అయిపోయారు అప్పుడు మీరు? జీవితం లాస్ అయిపోయారు. జీవితం లాస్ అయిపోయా. ఇప్పుడు 1 లక్ష పోయింది, 10 లక్షలు పోయింది, అంత పోయింది ఇంత పోయింది అని చెప్పను. పార్ట్నర్షిప్ లో బిజినెస్ పెట్టి లైఫ్ పోయింది మెయిన్. నేనే అసలు అయితే మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయేవారు. పొద్దున్న లేచి మొత్తం అసలు వర్కర్స్ ఎవరు ఉండేవారు. మొత్తం మీరే చేస్తారు? కటింగ్ చేసుకొని మొత్తం అన్నం కూడా నేనే వచ్చేదాన్ని, మా ఆయన కూడా ఉండేవారు. ఇంకా ఇలా చేసుకునేదాన్ని. ఇంకా పెద్ద సెటర్ తీసుకున్నాం. సెటర్ తీసుకుంటే తర్వాత మధ్యలో ఆవిడ వచ్చింది, మీరు చూసుకోలేకపోతున్నాడు, నేను చూసుకుంటా హ్యాండిల్ చేస్తాను. పార్ట్నర్షిప్ ఇంకా నేను నమ్మలేదు మాట వాళ్ళని. మా ఆయన బాగా నమ్మలేదు. మా ఆయన వాళ్ళు బాగా నమ్మేసి తీసుకొచ్చి మొత్తం మా ఆయన ఏం చేశారు, కౌంటర్ మొత్తం డబ్బులు అన్ని ఆవిడ చేతిలో పెట్టేశారు. ఆవిడ చేతిలో పెట్టేసిన వల్ల నన్ను కూడా అసలు లెక్క చేసి వెళ్తారు. అసలు ఆవిడ ముందు జీవితం పోయిందంటారు, కౌంటర్ మొత్తం తీసుకెళ్ళి ఆవిడ చేతిలో ఎలా పెట్టారండి? పెడితే గిడితే మీ ఆవిడ గారి చేతిలో చేతిలో ఎందుకు పెట్టారు? ఇంకా నన్ను ఆవిడ అదే అనుకుంది. ఇంక ఈవిడ కూడా పందానిలాగా అని చెప్పేసి ఇంకా నేనే డబ్బులు కావాలంటే అడిగి తీసుకునేదాన్ని అంటే మా ఆయన అలా చెప్పారు. ఇప్పుడు మీరు 2 షటర్లు తీసుకున్న తర్వాత ఆయన మోసం చేశారు, మరి మీరు వెళ్ళి ఆయన మీద కేసు వేయలేదా? షటర్లు తీసుకుంటే బిజినెస్ చేశాను బాగానే. తర్వాత వాళ్ళు వచ్చారు ఇట్లా సతీష్ నువ్వు ఒక్కడే హ్యాండిల్ చేయలేకపోతున్నావు, నీకు నేను సపోర్ట్ చేస్తానంటే సరే సార్ సపోర్ట్ చేయండి అని చెప్పి కొన్ని రోజులు జర్నీ చేసాం. తర్వాత ఇలా కాదు మనం కొంచెం పెద్దగా పెడదాం అని చెప్పి వేరే చోట పెట్టాం, పలానా ఏరియాలో పెడితే బాగానే ఉన్నాం. ఒక 5-6 నెలలు బాగానే సాగింది. తర్వాత డిస్టర్బెన్స్లు. పార్ట్నర్షిప్ అంటే అది ఖచ్చితంగా ఎలాగోలాగా వస్తాయి. ఆ డిస్టర్బెన్స్ వల్ల మా కర్మ కాలిపోయి మీరు రాయించుకోవాలా. అది నేను అట్లా చదువుకోకపోవడం వల్ల ఇట్లా పార్ట్నర్షిప్కి ఒక బాండ్ పేపర్ ఉంటుంది, ఇట్లా వచ్చిన దాంట్లో ఇద్దరికి షేర్స్ ఉంటాయి అని ఇట్లా సంథింగ్ చాలా ఉంటాయి కదా. ఇవన్నీ నేను ఫాలో అవ్వలేదు, నాకు తెలియదు. ఇంకా మొత్తం ఆయన పేరు మీద రాయించుకోవడం వల్ల కొన్ని కారణాల వల్ల ఇంకా నేనే బయటకు రావాల్సి జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ దరిద్రంలో పడిపోయాం. ఇంకా మామూలు దరిద్రం కాదు అసలు. చెప్పుకుంటా కూడా మనిషి మా దగ్గరికి వస్తే నేను ఎక్కడ అప్పడుతున్న భయంతో జనాలు కూడా నా దగ్గరికి అంత టచ్లో లేరు. అంత వరస్ట్ సిచ్యువేషన్లో గెలిపోయాం. ఇంట్లో 2 months పిల్లలు కూడా స్కూల్ పంపకుండా అందరూ ఇంట్లోనే ఏదో అది ఇది తెచ్చుకొని తిని ఇంట్లోనే బతికాం. సో మళ్ళీ మీ ఫ్రెండ్స్ సాయం చేశారు మీకు? ఎంత డౌన్ అయిపోయినా సరే మనకంటూ ఒక ఆలోచన ఉంటుంది. ఖచ్చితంగా పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. ఎలాగైనా సరే లెగిసి మనం మళ్ళీ అదే పేరు సంపాదించాలని మనసులో కొంచెం చిన్న హోప్ అయితే ఉంది. అట్లనే నేను ఇంకా సొంతంగా నాకంటూ బ్రాండ్ మనం ఫస్ట్లో ఎట్లాగైతే ఒక చిన్న 4 చక్రాల తోపుడు బండితో స్టార్ట్ చేసాము, అట్లనే ఇప్పుడు కూడా మనకంటూ ఒక బ్రాండ్తో మళ్ళీ పైకి రావాలన్న కసితోనే, మనిషికి కసి పట్టుదలండి ఈ 2 ఉంటే ఎలాంటిదైనా సాధించవచ్చు. ఈ రెండిట్లకి తోడు మనకు సపోర్ట్ ఉండాలి. అలాగే మా భార్య నాకు సపోర్ట్ ఉంది. ఐటమ్స్ ఫిష్ పెట్టాలి, ప్రాన్ పెట్టాలి, క్రాబ్ పెట్టాలి, చికెన్, నాటుకోడి, మటన్ ఇన్ని పెట్టారు, బోటి. అండ్ మీ దగ్గర స్పెషల్ థింగ్ గుడ్లు సేరువనా? అవును, నాటుకోడి గుడ్లు సేరువా. అసలు అలాంటి ఐటమ్ హైదరాబాద్ లో దొరకడమే కష్టం, మీరు ఎలా సంపాదిస్తున్నారు? నాకు సర్కిల్ ఉందండి. నేను గత 3-4 ఏళ్ళ నుంచి ఉన్నాను కదా ఫీల్డ్ లో. ఏ ఐటమ్ ఎక్కడ క్వాలిటీతో దొరుకుతుంది అనేది నాకు తెలుసు. జనరల్ గా సీ ఫుడ్ బేస్ చేసుకుంటే హోటల్ పెట్టడం అనేది చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఎందుకంటే మా దగ్గర 90% సీ ఫుడ్ ఉంటుంది. ఇప్పుడు ఒక చికెన్ ముక్క సరిగ్గా ఉడకపోతే ఏదో తినేచ్చు, కడుపులోకి పోతుంది, నీచు స్మెల్ వస్తుంది, రాదు. చికెన్ వచ్చినా వెళ్ళిపోద్ది. అదే చేప విషయానికి వచ్చేసరికి అది కొంచెం అటు ఇటు అనిపిస్తే మనం తినలేం చేప అనేది. అది అందుకని చాలా మంది రిస్క్ తక్కువ తీసుకుంటారు. సీ ఫుడ్ అనేది చాలా హోటల్లో తక్కువ పెడతారు. అట్లా నేను మా భార్య బాగా అనుభవం ఉంది కాబట్టి మనం ఎందుకు సీ ఫుడ్ ద్వారా వెళ్ళకూడదని సీ ఫుడ్ ఎక్కువ పెట్టిన. హైదరాబాద్ లో పలానా సీ ఫుడ్ బెస్ట్ సీ ఫుడ్ తినాలంటే పొరుగింటి చేపల పులుసు గుర్తుకు రావాలనే థాట్తోనే నేను
ఈ హోటల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అది బాగానే ఉంది. ముందు వచ్చిన వాళ్ళని వచ్చి టేస్ట్ చేయండి, టేస్ట్ చేసి నచ్చకపోతే వెళ్ళిపోండి అంటారు. ఇప్పుడు నాలంటి వచ్చాడు అనుకో, మీరు 10-15 ఐటెంలు ఉన్నాయి, ఒక్కొక్కటి టేస్ట్ చేసుకుంటే వెళ్ళినా కడుపు నిండిపోతే, అలా కడుపు నింపేసుకుని వెళ్ళిపోతే తిన్న వాళ్ళకి తెలుస్తుందండి. ఇప్పుడు అంత చిల్లరగా వచ్చి తినేటోళ్ళు ఎవరు ఉండరండి. నేను తింటానుగా. భయ్యా ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తారు, చివరి డేక్సా దగ్గరికి వెళ్ళేటప్పటికి మినిమం ఒక 10 ముక్కలు పడవు ఏండి, ఒక 10 ముక్కలు పడవు మినిమం, ప్లేట్ లో 10 ముక్కలు పడతాయి పడవా? ఫోన్లేండి, అలా వెళ్ళిపోయినా మనం ఏం చేయలేం. అసలు హోటల్ కి వచ్చి ఐటమ్స్ టేస్ట్ చేసి నచ్చితే తినండి, లేకపోతే అక్కడితో వదిలేసి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఏంటి ఈ కాన్సెప్ట్? రొటీన్ గా మనం చేస్తే ఎవరికి నచ్చదండి. రొటీన్ అనేది అసలు ఎవరికి నచ్చదు. సంథింగ్ స్పెషల్ క్రియేటివిటీ ఉండాలి. మనం చేసే పనిలో ఏదైనా క్రియేటివిటీ ఉండాలి. జనరల్ గా మీరు నేను వెళ్ళి ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక బిర్యానీ ఆర్డర్ ఇస్తాం, వచ్చిన తర్వాత మనం తింటాం, అది నచ్చినా నచ్చకపోయినా మన బిల్ అయితే కట్టాలి. ఇది అయితే పక్కా. ఒకవేళ మీ నూరు పెద్దదైతే క్యాష్ కౌంటర్ ఉన్న పర్సన్ ఏదో మాట అంటారు, మీరు ఏం బిర్యానీ పెట్టారు చెత్తగా ఉందని మీరు అంటారు. ఇంకో కేటగిరీ పర్సన్ ఉంటాడు, తన డీసెంట్ సైలెంట్ అయితే తినేసి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. సైలెంట్ గా వాట్ ఇస్ దిస్ నాస్టీ ఫుడ్ యు కౌంటర్ స్టూపిడ్ అని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ టైం అయితే రాడు. కానీ ఈ వరస్ట్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తారు కదా ఇద్దరు. కానీ నా హోటల్లో అలా కస్టమర్ ఫేస్ చేయొద్దు. నీకు ఎందుకు తిన్న తర్వాత నువ్వు బాగాలేదని బాధపడ్డావు, నువ్వు డైరెక్ట్ ముందు వచ్చి టేస్ట్ చూడు, నచ్చితేనే కూర్చుని తిను, నచ్చకపోతే వెళ్ళిపో. ఇట్లా కొత్తగా ఆలోచిద్దామని చెప్పి నేను ప్లాన్ చేస్తాను. బేసికల్ గా రెసిపీని ఎలా ఫిక్స్ చేశారు అసలు? ఫస్ట్ ఇన్ని ఐటమ్స్ కి రెసిపీ చేయాలంటే మీ దగ్గర చాలా చాలా మంది షెఫ్స్ కావాలి మీకు. అంటే ఇన్ని ఐటమ్స్ చేస్తున్నారు, షెఫ్స్ కావాలి కదా. ఇంతమంది షెఫ్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అంటే మీ ఫ్రెండ్స్ లోంచా, మీ రిలేటివ్స్ లోంచా, ఎక్కడి నుంచి? మనకి చెఫ్లు అంటూ ఎవరు ఉండరండి. 3-4 years నుంచి అసలు చెఫ్లు అంటూ అసలు ఒక్కరు కూడా నేను పెట్టుకోలే. మా భార్య తనే చెఫ్, ఒక్కదే. వన్ హ్యాండ్ గణేష్ మొత్తం వంటలో తను ఒక్కదే చేస్తుందండి. సిస్టర్ అవునా? నిజం చెప్పు సిస్టర్, మొత్తం మీరే చేస్తారు? తనే చేస్తుంది. తన కింద చేతి కింద ఉంటారు 10 మంది. మాది పార్ట్ లో అయితే మొత్తం 24 ఐటెంలు ఉంటాయి. మీరు జనరల్ గా ఇక్కడ కూర్చోబెట్టి ఎన్ని వంటలు వండుతారో ఒకటి చెప్పండి. రవ్వ పులుసు, బొచ్చి పులుసు, కొరమైన బొంబరాలు, నత్తల పులుసు, చికెన్ లో ఒక 4 రకాలు ఉంటాయి. బోటి, తలకాయ, పీతలు, ఫాన్స్, 14 రకాలు. కాదు, ఇప్పుడు ఇన్ని వంటలు చేయాలి, ఇన్ని వంటలు మీ వైఫ్ ఒక్కరే చేస్తారు. ఇన్ని వంటలు చేసినా మార్నింగ్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేయడానికి ఈవినింగ్ అయిపోద్ది, తిని పెట్టడానికి 2 రోజులు అయిపోద్ది. ఎలాగా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నాకు ఈ రోజుకి అర్థం కాలేని విషయం ఒకటి, మా ఆవిడ దగ్గర ఒకటి నాకు అర్థం కాదు. ఒక్క విషయం అయితే అర్థం కాదు. తన భగవంతుడు తనకి ఆ టాలెంట్ ఎలా ఇచ్చాడో నాకైతే దానికి ఆన్సర్ ఈ రోజుకి నాకు దొరకలా. ఎట్లా అంటే, మనం ఒక ఇంట్లో ఒకటి చేపల పులుసు, ఒకటి చికెన్ కర్రీ, ఇందులో చేసే రెసిపీ వేరే ఉంటది, అందులో రెసిపీ వేరే ఉంటది. ఈ రెండు మానిటరింగ్ చేయాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. మనం బ్రెయిన్ స్ప్లిట్ చేయాలి. అలాంటిది ఇంకోటి యాడ్ అయితే ఎలా ఎలా మీరు యాడ్ చేస్తారు? ఇంకో ఫ్రాన్స్ ఎట్లా? అదే కదా నా క్వశ్చన్. అట్లాగా జనరల్ గా ఇంట్లో లింగి పంచి కట్టుకుని ఒక వంట చేయడానికి 2 గంటల టైం తీసుకుంటాను. మీరు చీర కట్టుకుని ఎన్ని గంటల టైం తీసుకుంటారు? అట్లాగే తను ఒకటేసారి 10 డిఫరెంట్ ఐటమ్స్ ఫ్లోర్ లో నిలబడి 10 రకాల రెసిపీలు వేయాల్సిన మసాలా అన్ని మైండ్ లో పెట్టుకుని ఫ్లోర్ లో నిలబడి ఒకటేసారి 10-15 రకాలు వండేస్తుంది. అట్లా తనకి ఏం వేస్తుంది అనేది మనకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. ఓకే, కాదు 10 రకాల పెట్టుకొని 10 క్యాస్టర్లు పెట్టుకుని 10 రకాల చికెన్, రొయ్యలు, పీతలు, చేపల పులుసు, కొరమైన బొమ్మలు ఇట్లా రకరకాలు పెట్టుకుంటది. దాంట్లో వేసిన మసాలా దాంట్లో వేయకూడదు. అట్లా డిఫరెంట్ ఉంటది. కాదు, పొలంలో ఎరువు జల్లినట్టు జరుగుతుంది మొత్తం 10 వాటిలో. అది ఏ రోజు ఆ టేస్ట్ మిస్ అవ్వదు. నాకు రోబో సినిమా చూసినప్పుడు డౌట్ వచ్చింది, నిజంగా ఇలా చేస్తారని. రామలక్ష్మిది రోబో. అది భగవంతుడు ఇచ్చిన వరం. ఎందుకంటే మనం 2-3 రకాలను గుర్తు పెట్టుకుని చేయడానికే కష్టం. తను ఒక్కసారిగా 10 రకాలు పెట్టి చేస్తుందంటే అది నాకు ఈ రోజుకి అర్థం కాదు. ఎలా సిస్టర్? కాదు, అంటే మసాలాలు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారా, అక్కడికి వచ్చిన తర్వాత ప్రిపేర్ చేసుకుంటారా? ఏ రోజు ఆ రోజు ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. ఫ్రెష్ ఏ రోజుకి ఆ రోజు ఇంక మొత్తం స్టార్ట్ చేస్తారు. దేవుడు దండం పెట్టుకుని టక్ 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 పొలంలో ఎరువులు జరుగుతున్నట్టు మొత్తం స్టార్ట్ చేస్తారు. ఎప్పటికల్లా ఫినిష్ చేస్తారు వంటలన్నీ? ఎన్నింటికి స్టార్ట్ చేస్తున్నారు? మిడ్నైట్ 2కా? 2 hours సరిపోతారు. అందుకనే చెప్తా 10 రకాలు ఒకటే సార్ అంతే. ఇంకేముంది? పెట్టేస్తాం కాబట్టి 10ంటికి మొదలు పెడతాం, 12ంటికల్లా అయిపోతాయి. 10ంటికి మొదలు పెట్టి 12ంటికి 10 వంటలు అవగొడతారా? మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే రాష్ట్రంలో క్యాటరింగ్ వాళ్ళకి జాబ్లే ఉండవు.
తెలుసా? తన యాక్చువల్లీ ఇది ఒక్కటే కాదండి, మార్నింగ్ మా ఫ్రెండ్ రెస్టారెంట్కి వెళ్ళి తన దగ్గర ఉండి వస్తుంది. మళ్ళీ ఇది కాకుండా ఇంకో జాబ్ కూడా ఉందా? రెస్టారెంట్ కి ఓనర్ గా చేస్తూ మళ్ళీ అదే భర్తే ఓనరు, ఆయన దగ్గర వారానికి ఒక సాలరీ తీసుకుంటూ ఇదన్నీ పక్కన పెట్టి మార్నింగ్ ఎన్నింటికి వెళ్తావమ్మా? మళ్ళీ అక్కడ 7:30కి వెళ్ళాలి. 7:30కి వెళ్ళి 6:30కి వెళ్ళి వచ్చేస్తా. 9కి వెళ్ళి వచ్చేస్తా. 7:30కి వెళ్ళి 9 దాకా అక్కడ ఒక జాబ్ చేసుకొని నెక్స్ట్ జాబ్ ఇక్కడ చేస్తాం అనమాట. చాలా కాస్ట్లీ చెఫ్ తెలుసా మీకు? ఇంత కాస్ట్లీ చెఫ్ మాకు ఎక్కడ దొరకదు. కాదు సతీష్ గారు, నాకు ఒక చిన్న డౌట్. బయట వచ్చి రాగానే పొరిగింటి చేపల పులుసుకి ఏదో గుళ్ళోకి వచ్చే ముందు ద్వారపాలకులు ఉన్నట్టు 2 కటౌట్లు కనబడినాయి. ఇటో కటౌట్ ఇటో కటౌట్. ఒక కటౌట్ మీద ఏముంది? నాన్న చేపల పులుసు తెమ్మన్నాడు. తెద్దాం అనుకున్న డబ్బులు పోయినాయి, ఏం చెయ్యాలి? ఒక కొటేషన్, ఇంకో కొటేషన్, అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏం వండుతున్నావు, రేపు ఏం వండుతున్నావు అమ్మా, సండే కదా అంటే పొరిగింటి చేపల పులుసు జొమాటోలో ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాం చిన్న. కాదు, ఈ థాట్ ఎలా అసలు? జనరల్ గా కొన్ని కొటేషన్లు మీములు చూస్తే నవ్వొస్తుంది. ఇక్కడ తినేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు, బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఆ కట్అవుట్ చూసుకొని నవ్వుకుంటున్నాను. ఈ రైట్ సైడ్ లో ఇంకొకటి ఉంది, నేను సరిగ్గా చదవలేదు ఇంకా. అసలు ఇంత క్రియేటివిటీ ఎలా వచ్చింది మీకు? అదే క్రియేటివిటీ, జనాలకే క్రియేటివిటీ. ఇంత క్రియేటివిటీ ఎలా వచ్చిందంటే క్రియేటివిటీ అని ఎందుకంటారు తెలుసా? అందుకే అంటారు క్రియేటివిటీ కాబట్టి. ఎలా సార్, మీ ఆయన గారి క్రియేటివిటీ చూసి మీకు ఏమనిపిస్తుంది అమ్మా? బానే ఉంది అనిపిస్తుందా? ఇంకొకసారి చెప్పండి. బాగుంది అనిపిస్తుంది క్రియేటివిటీ. ఇంత షార్ట్ స్పాన్ లో, అంటే రెస్టారెంట్ పెట్టి ఒక 3 months అయింది. అవును. ఒక కాస్ట్లీ రెస్టారెంట్ పెట్టిన వాళ్ళకి కూడా ఇంత పబ్లిసిటీ రాదు. ఇంత పబ్లిసిటీని మీ క్రియేటివిటీతో క్రియేట్ చేశారు. ఎలా 3 months లో సక్సెస్ అవ్వడానికి కారణాలు ఏంటంటే, నేను కొత్తగా పెట్టి నేను సక్సెస్ అవ్వాలా. కొత్తగా పెట్టి సక్సెస్ అయితే అది వేరే ఉంది. నా అనుభవంతో పెట్టిన, నా అనుభవం ఉంది కాబట్టి స్టెప్ బై స్టెప్ చూసి అడిగేసిన. అసలు ఎలా నా వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి, అసలు జనాలకి నేను ఏ రకంగా ముందుకెళ్ళాలి, మన ప్రెజెంటేషన్ బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ అదే చూస్తాడు. నేను ఒక స్టీల్ ప్లేట్లో ఫుడ్ పెట్టినా తింటాడు కస్టమర్, ఒక ప్లాస్టిక్ పెట్టినా తింటాడు. కానీ నేను అలా కాకుండా నేను ఆర్గానిక్ ప్లేట్స్ పెడతాను, విత్ కప్స్తో సహా. ఎవ్రీథింగ్ మొత్తం ఆర్గానిక్ ప్లేట్ లోనే పెడతాను. నాకు తెలిసి ఉన్నాయిలో నాకు తెలియదు, నాకు ఆర్గానిక్ ప్లేటే కావాలి. మీకు ఇస్తా. హైదరాబాద్ లో నాకు తెలిసి నేనే పెడతానని అనుకున్నాను. మొత్తం అన్ని ఎవ్రీ ఐటమ్ ఆ కప్పుల్లోనే ఇస్తాను నేను. బేసికల్ గా ఆర్గానిక్ ప్లేట్ యొక్క కాస్ట్ చాలా ఎక్కువ ఉంటది కదా? ఉంటుందండి, మరి ఏం చేస్తాం. మరి ఇప్పుడు మనకు వచ్చిన ప్రాఫిట్ లోనే దీన్ని మైనేజ్ చేసుకోవాలి, తప్పదు. ఇంకా కాదు, నాకు వచ్చేటప్పుడు తెలిసిన ఇంకో న్యూస్, క్యాటరింగ్ కి మీరు ప్రొవైడ్ చేస్తారా మీ ఫుడ్ ని అంటే మేము చెయ్యము అని చెప్పారంటే ఎందుకని? నేను చెయ్యాలనుకుంటే క్యాటరింగ్స్ డైలీ 1-2 వస్తాయండి. కస్టమర్ నా దగ్గరికి ఏ ఉద్దేశంతో వస్తాడు, పలానా పొరిగింటి చేపల పులుసులో ఫుడ్ బాగుంటది అని వస్తాడు. యాక్చువల్లీ పొరిగింటి చేపల పులుసులో మా వైఫ్ చేయడానికి టైం సరిపోదు. యాక్చువల్లీ వేరే ఫ్రెండ్ దగ్గర చేస్తుంది, ఇక్కడ చేస్తుంది. ఏదో తక్కువ అయితే నేను ఒప్పుకుంటా. అంటే మా వైఫ్ తో చేసే ఉద్దేశం నాకు ఉంటేనే నేను క్యాటరింగ్స్ ఒప్పుకుంటా. భారీ మొత్తం నేను ఒప్పుకోను. ఎందుకంటే భారీ మొత్తం ఎత్తుకుంటే బయట చెఫ్ తీసుకొచ్చి తనతో వండించి నేను ఆ కస్టమర్కి ఇవ్వాలి. అప్పుడు కస్టమర్ నమ్మకాన్ని బ్రేక్ చేసినట్టు అవుతుంది కదా. కస్టమర్ ఏ ఉద్దేశంతో అడిగాడు, నేను నా వైఫ్ వండుతుందనే కదండి ఆ టేస్ట్ నా దగ్గర తీరా టేస్ట్ నచ్చే కదా తన క్యాటరింగ్కి వచ్చాడు. అట్లా మా వైఫ్ చేయలేని పక్షంలో నేను వద్దని చెప్తాను. ఏదో చిన్న క్యాటరింగ్, ఏదో 100 మందికి ఇట్లా ఎక్కువ ఏదో చేపల పులుసు 4 రకాల పులుసు అది ఇచ్చేస్తాం. వేరే మనసు పెట్టుకుంటే చేసుకుంటే అంత నేను బిజినెస్ అయితే నేను చేయను. నేను బిజినెస్ మైండ్తో నేను ఆలోచిస్తున్నాను. కస్టమర్ ఎనీ క్యాటరింగ్స్ వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వాలి. ఇప్పుడు దగ్గర ఒక 20-30 చేశాను. ఏ క్యాటరింగ్ కంప్లైంట్ రాలా, అందరూ ఫుల్ ప్రశంసలు. మేము అడిగిన దానికంటే ఒక 1000-2000 ఎక్కువ ఇచ్చే తప్ప మాకు ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. అట్లా కస్టమర్ నమ్మకాన్ని బొమ్మ చెయ్యం ఫస్ట్ లాస్ట్. అదే ఏ రీల్ చూసినా పొరిగింటి చేపల పులుసు అని వస్తుంది. కానీ ఇది ఓవర్ రేటెడ్ లో వచ్చిందా, లేకపోతే నిజంగానే మీ హోటల్లో ఫుడ్ అంత బాగుంటుందా? బాగుంటుందా? మాట తప్పేదే లేదు, మాట తిప్పేదే లేదు. ముందుగా టేస్ట్ చూడండి, నచ్చితేనే తినండి, నచ్చకపోతే వెళ్ళిపోండి. సరే, మీరు అంత సవాల్ చేసిన తర్వాత నేను నిజంగా తిని టేస్ట్ చేసి నచ్చితే ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తాను, నచ్చకపోతే ప్లేట్ పక్కన పెట్టేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు మీరు తెప్పించండి, నేను ఇప్పుడే తిని చెప్తాను. సరే, ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ సార్. ఏంటి భయ్యా ఇది? పై కర్రీ కంప భయ్యా. భయ్యా ఏదైనా భీమవరం వాళ్ళు అనిపించుకున్నారు భయ్యా.
కాదు ఫుడ్ పెట్టి చంపేస్తారంటారు భీమవరంలో. ఇన్ని నాన్ వెజ్ వెరైటీస్ తో చంపేస్తారా నన్ను? అదే ఇప్పుడు శబ్దం చేశారు కదా, ట్రై చేయండి. ఓహో, అందుకని ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఫుడ్ ఏంటి ఎంత ఉంది? తింటే తరిగిపోతులే. ఎవరైనా ఇంటికైనా భోజనానికి వస్తే తిండి పెట్టి చంపేస్తారంట, మీరు ఇన్ని వెరైటీలు పెట్టి చంపేసేటట్టున్నారు. ఈ కాంబో పేరేంటి? ఇది 5 కర్రీ కాంబో. ఓకే, ఇదే మా దగ్గర లాస్ట్ కాంబో. సో ఇది రాగి సంగటి, ఇది వైట్ రైస్, ఇది బిర్యానీ, పులావ్ రైస్. పులావ్ రైస్ అదే మా ఆంధ్రలో పులావ్ అంటారు. పులావ్ మాదే ఆంధ్రానే, రాజమండ్రి. రాగి ముద్దలో కొరమైన పులుసు వేసుకోండి. ఇది కొరమైన పులుసు ఇదా? అదే, ఇది వేసుకుందా? చాలా బాగుంటుంది. దీని పేరేంటి? ఇది ఒరిజినల్ నాటుకోడి అండి. ఓకే, ఇదేమో క్రాబ్, నాటు పీతలు. నాటు పీతలు మన ఆకివీని తెప్పిస్తాం. ఇది వచ్చేసి ఇది గ్రేవీ ఫిష్ ఫ్రై అని చెప్పి పొరిగింటి చేపల పులుసు SBL స్పెషల్. ఇది బయట దొరకదు, మా ఓన్ రెసిపీ. ఇది కొరమేను. ఎలా ఉందన్న రాగి ముద్ద మన నాటు కొరమైన కాంబినేషన్? అర్థమైంది భయ్యా. అది ఇంకొంచెం తెప్పించరా, అది ఇంకొంచెం తెప్పించరా. ఇంకొంచెం కొరమైన తీసుకురా. ఇది ట్రై చేయండి భయ్యా. ఇది మా దగ్గర గ్రేవీ ఫిష్ ఫ్రై అని మా దగ్గర స్పెషల్ అండి. అది ఇది గ్రేవీ ఫిష్ ఫ్రై అని చెప్పి మా పొరుగుండి స్పెషల్. చాలా బాగుంటుంది. ఓన్లీ వైట్ రైస్ లో మాత్రం తినలేదు, వేరే రైస్ లో తింటే మీకు ఆ టేస్ట్ తెలియదు. అవునా? టేస్ట్ తెలియాలంటే మీకు వైట్ రైస్ లో మాత్రం తెలుస్తుంది. మా భార్య సొంతంగా కనుక్కుంది రెసిపీ. దాన్ని ఫిష్ ఫ్రై కొట్టి తర్వాత తన ఓన్ మసాలా వేసి రెడీ చేస్తుంది. దీనికి మాకు ఫ్యాన్స్ ఉన్నారు, ఎక్కడెక్కడ నుంచో వస్తారు దీనికి. ఒక్క ఐటమ్ కోసమే, ఒక్క ఐటమ్ కోసం ఎక్కడెక్కడ నుంచి వస్తారు. బాగుంది భయ్యో. ఆ టేస్ట్ రావడానికి కారణం ఏంటంటే మనం వాడే రా మెటీరియల్ మొత్తం ఫ్రెష్గా వస్తుంది. మా ఫ్రెండే ఎవ్రీడే మన ఫ్రిడ్జ్ లో పెట్టడం ఇట్లాంటివి ఏముండవు. ఎవ్రీడే మార్నింగ్ ఫ్రెష్ గా వస్తాయి. మీ దగ్గర ఆప్టోస్ కూడా దొరుకుతుంట కదా? మీ దగ్గర జున్ను కూడా దొరుకుతా? జున్ను కట్టు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, అది చాలా బాగుంటది. డిజైన్స్ లో జున్ను ఇస్ ద బెస్ట్ చాయిస్. మరి చాలా బాగుంటుంది. బాగుంది భయ్యా. ఇది నాటుకోడి వేసుకోండి, ఒరిజినల్ నాటుకోడి చాలా బాగుంటది. పలవ రైస్ లో తినే చాలా బాగుంటుంది. పలవ రైస్ లో బాగుంటుంది, అమ్మాండే ఉంటుంది. అద్దరిపోయింది భయ్యా. ఒక్కొక్క కర్రీ ఒక్కొక్క రైస్ లో తినాలి, అది చాలా మంది తెలియదు. మా దగ్గర గ్రేవీ ఫిష్ ఫ్రై అనేది వైట్ రైస్ లో తినాలి, చేపల పులుసు అనేది వైట్ రైస్ లో తినాలి. ఇట్లా ఇప్పుడు నేను చెప్పిన కదా నాటుకోడి, ఇది పులావ్ రైస్ లో తినాలి. ఇట్లా కొన్ని కర్రీస్ కొన్ని కాంబినేషన్ చాలా మంది అది తెలియదు. అందుకని మేము ఇట్లా డిజైన్ చేసాం ప్లేట్లు. ఏమాడిగా మాట చెప్పాలి, ఎంత 2 గంటల్లో చేసినా ఎక్కడైనా ఒక్కడైనా మిస్ఫైర్ అవుతాయి. ఏది మిస్ఫైర్ అవ్వలేదు, అన్ని కూడా మంచి ఫైర్ మీద ఉన్నాయి. రామలక్ష్మి గారు, మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందండి. ఓహో, మీ చేతి మీద సతీష్ అనే మ్యాజిక్ ఉందా? అందుకే ఇంత మ్యాజిక్ జరుగుతుంది వంటల్లో. భయ్యా మళ్ళా రిపీట్ చేస్తున్నాను, నచ్చితే ఒక్కరు చెప్పండి, నచ్చకపోతే 100 మంది చెప్పండి. ఫుడ్ మాత్రం అదిరిపోయింది భయ్యా, ఖచ్చితంగా వచ్చి తినండి.